దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. సుధా డేవిడ్ అనే కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రారంభించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ముందుగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, మీ ఘనమైన నామమునకి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన ప్రభువా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ కార్యక్రమం ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు అందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో కరోనా వైరస్ విషయంలో ప్రార్థిస్తున్నాము నాయన. వైరస్ మీరు లయపరిచి అందరికీ మంచి క్షేమము, కాపుదల, ఆదరణ, ఆరోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నేను స్వస్థపరిచేవో నేనే అంటున్నాను. నేను మీ స్వస్థత మా దేశ ప్రజలపై, మా గ్రామ ప్రజలపై, పరిసర ప్రాంతాలపై, మా జిల్లా, పట్టణాలు, నగరాలు అందరికీ కూడా మీ కాపుదల తోడుగా ఉంచమని, కృపలో అందరికీ మంచి ఆదరణ కలిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట ద్వారా దేవుని నామమును గణపరుచుకుందాము. దేవా నీవే నా ఆధారము, దేవా నీవే నా ఆశ్రయము. కరోనా సమయంలో కోవిడ్-19లో నీవే ఆధారము, నీవే ఆశ్రయము అనే పాట పాడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన పాట ఇది. గత సంవత్సరంలో దేవుడు ఇచ్చారు. పాటను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. పాడుకుందాము, అందరూ కూడా నేర్చుకుందాం. దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము. కరోనా సమయములో కోవిడ్-19లో, కరోనా సమయములో కోవిడ్-19లో నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆనందము యేసయ్యా, నీవే నా అతిశయము. దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము. కృంగిన వేళలలో బలపరచితివే, అలసిన సమయములో ఆదుకొంటివే. కృంగిన వేళలలో బలపరచితివే, అలసిన సమయములో ఆదుకొంటివే. నీ నీడలో మమ్ము దాచితివే, నీ హస్తములో మమ్ము కాపాడితివే. నీ నీడలో మమ్ము దాచితివే, నీ హస్తములో మమ్ము కాపాడితివే. నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆనందము, నీవే నా అతిశయము.
నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము. ఆర్థిక బాధలు ఎన్ని ఉన్నను అండగా ఉండి ఆదుకొంటివే. ఆర్థిక బాధలు ఎన్ని ఉన్నను అండగా ఉండి ఆదుకొంటివే. మమ్ము పిలచిన వాడవు, నమ్మదగిన వాడవు, మమ్ము పిలచిన వాడవు, నీవు నమ్మదగిన వాడవు. నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆనందము, నీవే నా అతిశయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవే, నీ వాత్సల్యమును మాపై చూపువాడవు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవే, నీ వాత్సల్యమును మాపై చూపువాడవు. కరోనా వైరస్ ని లయపరచుమయా, కోవిడ్-19 ని రూపుమాపయా, కరోనా వైరస్ ని లయపరచుమయా, కోవిడ్-19 ని రూపుమాపయా. నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆధారము యేసయ్యా, నీవే ఆశ్రయము, నీవే ఆనందము, నీవే నా అతిశయము, నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, నీవే యేసు, నీవే, నీవే నా ఆధారము, నీవే యేసు, నీవే, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము, దేవా నీవే ఆధారము, నా దేవా నీవే ఆశ్రయము. దేవునికి మహిమ కలుగును గాక. బాగా చెప్పానండి, ఇంకా కడగ. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మహాకృపను బట్టి దేవ వందనాలు. సాయంకాల సమయంలో దేవ పాద సన్నిధికి వస్తున్నాం, మేము జ్ఞాపకం చేసుకున్నాండి. మీ వల్ల దేవ నాతో మాతో మాట్లాడండి, మీకు కృపను దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఈరోజు మనము దేవుని వాక్యం విందాం. ఈరోజు మనము వినబోయేటటువంటి వాక్యము రన్ ద రేస్, ప్రభు కొరకు పరిగెత్తు. జీవితము ఒక ఆట అని చాలా మంది అంటారు. నిజమే, క్రైస్తవ జీవితం కూడా ఒక పరుగు పందెం లాంటిదని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏ విధంగా ఒక ఆటలో గెలవాలంటే ఆటగాడు పూర్తిగా ఆటకు అంకితమైపోతాడో, అలాగే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క పరుగు పందెంలో మనము గెలవాలంటే క్రీస్తునకు మన జీవితాన్ని అంకితం చేయాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకంగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఆయనకు అంగీకరిస్తామో, ఆయనకు అందిస్తామో, అటు తర్వాత ఈ యొక్క పరుగు పందెంలో మనము కొన్ని నియమాలతో, కొన్ని రూల్స్తో మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు ఎలా మనము మన యొక్క జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క రేస్ ఎట్లా రన్ చేయాలి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఇందులో 4 అంశాలను మనం చూస్తాం. మొదటి అంశంగా వచ్చి నియమము ప్రకారము పరిగెత్తాలి. అంటే ఒక రూల్ ప్రకారం పరిగెత్తాలి. ఇది ప్రాథమిక నియమం. రూల్ ప్రకారం పరిగెత్తాలి అనేది మొదటి రూల్. ఎందుకంటే ఏ ఆటలో అయినా కూడా, అది ఎటువంటి క్రీడ అయినప్పటికీ కూడా దేర్ విల్ బి సమ్ రూల్స్, కొన్ని నియమాలు ఉంటాయి. ఇదిగో పరుగు పందెంలో మనము మొట్టమొదటి స్థానంలో నిలిచినప్పటికీ కూడా, ఒక ప్రపంచ రికార్డు వచ్చినా కూడా, ఒకవేళ మనము ఆ యొక్క పందెపు ప్రక్కదారిలో పరిగెడితే అనర్హుడుగా వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి. క్రికెట్ ఆడుతున్నప్పుడు 4-6కి ఒక బౌండరీ ఉంటుంది. ఒకవేళ అది లేదనుకోండి, ఎంత దూరం కొడితే 4 వస్తుందో తెలియదు, ఏం చేస్తే వికెట్ పడిన అవుట్ అనేదో తెలియదు. అలాగే కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. దాని ప్రకారం మనం పరిగెత్తాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడాలి. నియమ ప్రకారము పోరాడాలి. 2012 లండన్ ఒలింపిక్స్లో ఒక సైకిల్ రేస్లో ఒక విషయం జరిగింది. ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు వచ్చి విక్టోరియా పెండిల్టన్. ఇదిగో ఆమె కొన్ని సెకండ్స్ మాత్రమే చెప్పబడినటువంటి దారి నుంచి పక్కకు వెళ్ళింది. జస్ట్ 1 or 2 seconds మళ్ళీ వచ్చేసింది. ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కానీ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఆమె ఆ రూల్ ప్రకారం, నియమం ప్రకారం ఆమె పరిగెత్తలేదని, లేదా ఆ రేస్లో పాల్గొనలేదని గమనించి ఆమెకు బంగారు పథకాన్ని ఇవ్వలేదు. ఆమె తర్వాత ఉన్నటువంటి ఆవిడకి ఆ బంగారు పథకాన్ని ఇచ్చారు. నిజమే, ఇదిగో చెట్టు వాడు పోరాడినప్పుడు ఒక నియమం ఉంటుంది, దాని ప్రకారం పోరాడాలి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడతాం. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సైనికులు మనం గుర్తుపెట్టుకోవాలి. సైనికుడు ఎవరు? తన స్థావరాన్ని విడిచిపెట్టి వ్యాపారానికి, ఈ లోకపు వాటికి వెళ్ళిపోడు. అందుకే వాక్యం గుర్తు చేస్తా ఉంది, ఇదిగో మనము పోరాడుతూ ఉన్నప్పుడు నియమ ప్రకారం పోరాడాలి. ఈ యొక్క పరుగు పందెంలో మనము పరిగెత్తుతూ ఉన్నప్పుడు కొన్ని నియమాల ప్రకారం పరిగెత్తాలి. నియమం ప్రకారం పరిగెత్తాలి. అందుకే వాక్యం అంటే ఉంది, ఇదిగో బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలు నడవద్దు. ఎందుకంటే బిలాము నియమం ప్రకారం పరిగెత్తలేదు, నియమానికి ఆపోజిట్లో పరిగెడతా ఉన్నాడు. నీవు పరిగెడతా ఉన్నప్పుడు ఆ నిర్దేశిత మార్గం నుండి నిన్ను ప్రక్కదారి పట్టించడానికి ఎన్నో ఆకర్షణలు వస్తాయి జీవితంలో. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తా ఉన్నప్పుడు ఇదిగో నీకు ఎన్నో ఆశలు, ఎన్నో ఆ యొక్క ప్రక్కదారి పట్టించేటటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. మన ధ్యాసను ఇదిగో ప్రక్కదారి పట్టించడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సాతాను అనేకమైన మందిని వాడుకుంటా ఉంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎంతో మంది ఇదిగో మన జీవితంలో ఆ ప్రక్కదారి పట్టించిన నియమం ప్రకారము పరిగెట్టుకుని ఉండడానికి సాతాను వాడుకుంటా ఉంటాడు. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఈ విషయం. లేకపోతే వానికి కిరీటం దొరకదు అని పౌలు భక్తులు గుర్తు చేస్తా ఉన్నాడు. అవును, పోరాటము ఆ యొక్క పరుగు ముగిస్తాం కానీ దానికి సంబంధించినటువంటి కిరీటము దొరకదు అని తిమోతికి రాసిన పత్రికలు గుర్తు చేస్తా ఉన్నాడు. సో
మొదటి విషయం ఏంటంటే, ఇదిగో మనము ఒక నియమం ఉంటా ఉంది. ఆ నియమం ప్రకారం పరిగెత్తాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత క్రైస్తవ జీవితంలో ఇదిగో మన జీవితము క్రీస్తు కొరకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉంది, ఇదిగో దైవజనులు ఏం బోధిస్తా ఉన్నారు, వాటినన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆ నియమాల ప్రకారం మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలి అని మొదటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఇక రెండో విషయం వచ్చి వెనకకు చూడకుండా పరిగెత్తాలి. ఈ లోకంలో ఏ క్రీడ అయినా ప్రాముఖ్యంగా క్రైస్తవ పరుగు పందెం, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో వెనక్కి చూడకుండా ముందు చూపుతో పరిగెత్తడం ఎంతో ముఖ్యం. ఇదిగో మనం క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తా ఉన్నప్పుడు అనేకమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. కానీ వాటి నుంచి మనల్ని వెనక్కి లాగడానికి అనేకమైన శక్తులతో మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఇందులో ఒక 3 ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలని ఇష్టపడతాను. మొదటిది లోతు భార్య యొక్క విషయం. లోతు ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉంటా ఉన్నాడు. దేవుడు దాన్ని నాశనం చేయాలి, దానికి శిక్ష తీసుకురావాలని చెప్పి దాని మీద శిక్షను తీసుకొస్తా ఉన్నప్పుడు దేవుడు లోతును కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని దేవదూతల సహాయంతో బయటకు తీసుకొచ్చాడు. వారికి ఒక నియమం ఇవ్వబడింది, ఒక కండిషన్ చెప్పబడింది, ఇదిగో వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళాలి. అందరూ బాగానే వెళ్తా ఉన్నారు, కానీ లోతు భార్య సొదొమ గొమొర్రాలో నుంచి వచ్చింది, కానీ ఆమె హృదయంలో లోతు సొదొమ గొమొర్రాలో అలాగే ఉండిపోయింది. అందుకే సగం దూరం వస్తూ ఉంది, వెనక్కి తిరిగి ఆ యొక్క జీవితాన్ని చూసుకుంటా ఉంది. అయ్యో నా పాత జీవితం, అయ్యో నా యొక్క జీవితము ఎంత బాగుండేది, ఇదిగో ఈ లోకంలో ఉంటే ఉన్నప్పుడు ఇదిగో అవి చేసేవాడిని, ఇవి చేసేవాడిని, ఈ లోకంలో ఉంటే ఉన్నప్పుడు ఈ సమయంలో చక్కగా అవి చేస్తూ ఉండేవాడిని, ఇదిగో ఫ్రెండ్స్తో ఈ పనులు చేసుకుంటూ ఉండేవాడిని అనుకుంటూ క్రీస్తుని వెంబడిస్తూ కూడా వెనక్కి చూడకూడదు. లోతు భార్య అలాగే చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనం చదువుతాం. ఇదిగో అగ్నికి ఆహుతి కాకుండా దేవదూతలు ఆమెను తప్పించినప్పటికీ ఆమె తన సొంత క్రియల చేత ఇదిగో ఆ శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయింది. క్రైస్తవ జీవితంలో వెనక్కి చూడకుండా ముందుకు చూపుతో పరిగెత్తడం ఎంతో ప్రాముఖ్యం. అంతేకాదు ఇశ్రాయేలును కూడా మనం చూస్తాం. వారిని ప్రభు ఇదిగో ఐగుప్తులో నుంచి ఆ యొక్క మోషే అహరోనులను వారికి నాయకులుగా ఉంచి బయటకు తీసుకొస్తా ఉన్నప్పుడు వారు పదే పదే ఒకే మాట అంటారు, ఇదిగో మమ్మల్ని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవా? తర్వాత ఇదిగో సంఖ్యాకాండం 14 అధ్యాయం 13 అధ్యాయాల 11 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు అంటారు, ఇదిగో మాకు ఐగుప్తులు ఈ సమయంలో చక్కగా కూరగాయలు ఉల్లిపాయలు ఉండే, వాటితో ఎంతో ఆనందపడతా ఉండేవాళ్ళని అంటారు. ఎందుకంటే వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూస్తారు. ఇదిగో 10 అద్భుతమైన కార్యాలు చూస్తారు, ఎర్ర సముద్రం పాయలవడం, ఇదిగో ఆ యొక్క మార అనుభవాలు, మధురంగా మార్చబడినటువంటి అనుభవాలు చూస్తారు, బండ వెంబడిస్తూ నీళ్ళు ఇస్తున్నటువంటి అనుభవాలు చూస్తారు, మన్నా కురుస్తా ఉంది అనుభవాలు చూస్తా ఉన్నారు. అయినప్పటికీ ఇదిగో వారి యొక్క పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఐగుప్తు అనుభవాలు విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. ఐగుప్తులు ఇదిగో ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, కానీ దాని యొక్క ప్రభావం మాత్రం వారి మీద ఇంకా అలాగే ఉంది. ఈ లోకంలో ఇదిగో ప్రభు కొరకు రక్షించబడిన ప్రభువుని విశ్వసించి రక్షించబడిన తర్వాత ఇదిగో పాపపు సంఖ్యలు తెంపబడిన తర్వాత, పాపపు కాడి విరిచివేయబడిన తర్వాత ఇంకా ఇప్పటికీ ఆ పాపం మీదే ధ్యాస కలిగి ఉండడం, ఇదిగో వెనక్కి చూడడమే. ఈ ఆత్మీయ జీవితంలో ఇదిగో నువ్వు వెనక్కి చూసి పరిగెత్తేవాడిగా ఉన్నావా? ఇది ఇశ్రాయేలుకు జరిగింది చూడండి. వారు కనాను దగ్గరకు వచ్చారు, కానీ వారు చేస్తున్నటువంటి ఇదిగో ఆ పాపములను బట్టి వారు అక్కడ శిక్షను తీర్పును పొందినట్లుగా మనం చూస్తాం. కానీ ఒక మంచి ఎగ్జాంపుల్ చూడాలంటే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతను పిలువబడినప్పుడు ఇదిగో అతను మరలా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసినట్టుగా ఆయన కనపడ్డాడు. మరలా ప్రదేశానికి వెళ్ళలేదు, తన యొక్క పాత జీవితానికి వెళ్ళలేదు. చివరికి తన కుమారుడికి వివాహం చేయాలన్నా కూడా కుమారుడిని తీసుకెళ్ళొద్దు అని చెప్తాడు.
ఆ యొక్క వెనక్కి చూడకుండా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తిగా అబ్రహాం మనకు కనబడతాడు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఒకటి చేస్తా ఉన్నాను, అదేంటంటే వెనకున్నవి మర్చిపోతా ఉన్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతా ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 వెనకున్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇదిగో పైనున్న వాటిని వెతకండి. ఎప్పుడో పాత రోత జీవితం వైపు కాదు. ఇంకా పేదరు భక్తుడు గుర్తు చేస్తా ఉన్నట్టు, ఇదిగో కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, ఇదిగో కడగబడిన పంది బురదలో మరలా దొరడానికి వెళ్ళినట్టుగా ఈ లోకంలో ఒక్కసారి ప్రభువును అంగీకరించి నడుస్తా ఉన్నప్పుడు వెనక్కి చూడకుండా మనము ముందుకే చూడాలి. పౌలు యొక్క ఎగ్జాంపుల్ మనం అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతంలోనికి వెళ్ళడం అనేది ఎంతో ఘోరం, ఎంతో అపాయకరం. అది ఎంతో ఈ క్రైస్తవ జీవితాన్ని వెనక్కి లాగేసేదిగా ఉంటాం. కాబట్టి రెండవ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి, వెనక్కి చూడకుండా పరిగెత్తాలి. మొదటిది ఒక రూల్ ప్రకారం పరిగెత్తాలి, రెండోది వెనక్కి చూడకుండా పరిగెత్తాలి. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, ఇదిగో భారం లేకుండా పరిగెత్తాలి. ఐఆర్సిటీసీ వారు అంటే ఇదిగో తక్కువ సామాను పెట్టుకోండి, తక్కువ లగేజ్తో రండి, ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. నిజమే, తక్కువ లగేజ్తో మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఎక్కినప్పుడు దిగినప్పుడు అవి సర్దుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అది క్రైస్తవ జీవితాన్ని కూడా మనం అన్వయించుకోవచ్చు. అనవసరమైన భారాలను మనం విడిచిపెట్టినట్లయితే వేగంగా మనం ముందుకు పరిగెత్తాలి. సాధారణంగా ఒక పరుగు పందాన్ని మనం ఊహించుకుని, ఇదిగో అందులో ఒక వ్యక్తి ఏ బరువు భారం లేకుండా పరిగెడుతున్నాడు అనుకుందాం. అతని పక్కనే ఇంకొక వ్యక్తి ఒక 20 కేజీలు బస్తా మీద వేసుకుని పరిగెడుతున్నాడు అనుకో, ఎవరు వేగంగా పరిగెడతారు? సాధారణంగా చెప్పొచ్చు, ఇదిగో ఆ భారము బరువులు లేని వ్యక్తి. అందుకే వారు క్రీడాకారులు కూడా ఏం చేస్తారంటే అంత తేలికైన దుస్తులు ధరిస్తారు మనం చూస్తాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు 12:2 మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో ప్రభువును వెంబడిస్తా ఉన్నప్పుడు ఇదిగో భారమును విడిచిపెట్టాలి. అందుకే యేసయ్య ఒక పిలుపునిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. భారం మోసుకొని ఈ లోకంలో ఒక కష్టమైన జీవితాన్ని ప్రభువును వెంబడిస్తూ కూడా ఆ భారాన్ని విడిచిపెట్టలేక పోతా ఉన్నాము. లేకపోతే సులువుగా చుక్కలు పెట్టిన పాపాలను విడిచిపెట్టలేకపోతా ఉన్నామా? ఒకసారి మన యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా కుటుంబంలో ఈ యొక్క ఆత్మీయ జీవితం, నా వ్యక్తిగత జీవితంలో ఏది నాకు సులువుగా చుక్కలు పెడతా ఉంది? ఇది ఏ పాపంలో నేను ఈజీగా పడిపోతా ఉన్నాను? అది అసలు పాపమే అనుకోవట్లేదు, అది ఒక భారంగా మారిపోతా ఉంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి సొల్యూషన్ ఏంటంటే మరలా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ భారం తీసేయడానికి మరలా అది ఇది ఏదో ఒకటి చేసేయడం కాదు, ఏదో ప్రయత్నాలు లోకానుసారమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య చెప్తా ఉన్నారు, నా యొద్దకు రండి, మీకు పాప భారాన్ని తీసివేస్తాను. ఇదిగో మీ యొక్క చింత భారాన్ని నేను తీసివేస్తాను, మీ కొరకు నేను చింతించుచున్నాను కనుక మీ యొక్క చింత యావత్తు నా మీద వేయండి అంటా ఉన్నాడు. ఇదిగో నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒక భయం వేస్తా ఉందా, ఒక భారం కలిగి ఉన్నావా? ఇదిగో ఆయన అంటా ఉన్నాడు, నీ కొరకు అయినటువంటి ప్రణాళికలు అవి ఎంతో ఎక్కువగా ఉన్నాయి, అవి నీ ఊహకు కూడా అందవు. ఇవన్నీ మనం కొనసాగించాలంటే నువ్వు బైబిల్ని అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ధ్యానించాలి. ప్రార్థనలో గడుపుతా ఉన్నప్పుడు ప్రభువు మనకి ఆ భారాన్ని తీసివేసి ముందుకు సాగేటట్టుగా జ్ఞాపకం చేసుకుంటాడు, దానికి సహాయం చేస్తాడు.
అంతేకాదు ఇదిగో ప్రభు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అదేంటంటే గురి వద్దకే పరిగెత్తాలి. ఈ రేస్, ఈ యొక్క ఆత్మీయ క్రైస్తవ జీవితంలో మనం పరిగెడతా ఉన్నప్పుడు, ఈ యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు వి నీడ్ టు నో ద గోల్. మన గోల్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు. హెబ్రీ గ్రంథకర్త ఆ గురేంటో చాలా చక్కగా చెబుతా ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. విశ్వాసమునకు కర్త. ఇదిగో నువ్వు విశ్వసిస్తా ఉన్నావు అంటే కారణము ఆ విశ్వాసాన్ని నీకు ఇచ్చింది ఆ కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఇదిగో దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు కదా, దాని యొక్క గురి కూడా యేసుక్రీస్తు ప్రభువు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే మన గురి, ఆయనే మన గమ్యస్థానం, అదే మన ఫైనల్ గుర్తు కూడా, అదే మన మెడల్. ఈ యొక్క రేస్లో ముగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇదిగో మనం పొందుకోవడమే, ఆయనలా 100% మారడమే అని వాక్యం చెబుతా ఉంది. ఈ యొక్క శరీరంతో సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆ పరుగు పందులో మనం కొనసాగుతూ ఉండాలి. ఇదిగో అందుకే అంటున్నాడు, నీతి కిరీటాన్ని పొందడానికి మనము గురి వద్దకే పరిగెత్తాలి. ఇదిగో మంచి పోరాటాన్ని పోరాడాను అని ఇదిగో ఆ యొక్క ఇహలోక యాత్రను ముగిస్తా ఉన్నప్పుడు పౌలు భక్తులు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. మంచి పోరాటం, నా పరుగును తుదముట్టించాను. ఇదిగో నా కోసము ఇదిగో కిరీటము దాచబడతా ఉంది, నీతి కిరీటం. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ ఆత్మీయ జీవితంలో పరిగెడతా ఉన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, గురి వద్దకే పరిగెట్టాలి, మంచి పోరాటం పోరాడాలి. నీతి కిరీటము ఇదిగో నా కొరకు దాచబడి ఉంది అని పౌలు భక్తులు గుర్తు చేస్తా ఉన్నాడు. నీతి కిరీటం దగ్గరికి మనం పరిగెత్తాలి. పౌలు భక్తులు చెబుతున్నట్లుగా మన జీవితంలో కూడా మనం చెప్పగలమా, ఇదిగో నా యొక్క జీవితంలో నేను ముందుకు పరిగెడతా ఉన్నాను, ఇదిగో నేను గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. నా గురి యేసుక్రీస్తు ప్రభువారు, నా గురి ఆయనే. పౌలు భక్తులు చెప్తున్నట్లుగా ఇదిగో మంచి పోరాటంలో నేనున్నా, ఇదిగో నీతి కిరీటం కొరకు నేను పరిగెడతా ఉన్నాను, విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నానని మన యొక్క ఆత్మీయ జీవితం, యొక్క శారీరక జీవితం చివరిలో చనిపోయే ముందు ఈ మాటలు చెప్పగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ మాటలు మనం చెప్పగలిగితే అంతకంటే ఈ యొక్క జీవితానికి ఇంకొక గమ్యం లేదు. ఇదిగో నీతి కిరీటం వద్దకు పరిగెత్తాలి. ఇది చెయ్యాలంటే ఇదిగో ఏముండాలయ్యా అంటే మన ఎదుట ఉంచిపెట్టిన పందెంలో మనము ఓపికతో పరిగెట్టాలి. ఓపిక కావాలి, ఓర్పు ఉండాలి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క చెప్పబడిన విషయాలన్నీ మనం చేస్తా ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి, సహనం కలిగి మనం యొక్క పరుగు పందెంలో పరిగెట్టాలి. ఇదిగో మనం చూసుకున్నటువంటి విషయాలు ఏంటంటే నియమం ప్రకారం పరిగెత్తాలి. ఒక రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మనం పరిగెత్తాలి. ప్రతిసారి ప్రతిరోజు మనం ప్రార్థనలో కూర్చుని దేవునితో ఆ ప్రార్థనలో ఉంటా ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, దేవా ఇదిగో నువ్వు చెప్పినటువంటి విధంగా నా జీవితం ముందుకు వెళ్తా ఉందా, ఇదిగో నీ బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నట్టుగా, నీ వాక్యం చెబుతా ఉన్నట్టుగా నా యొక్క జీవితం ఉందా అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. వెనక్కి చూడకుండా పరిగెత్తాలి, ఇంకా భారములు లేకుండా పరిగెత్తాలి, గురి ఎత్తుకే పరిగెత్తాలి. ఇదంతా మనం చేయాలంటే ఓపికతో పరిగెత్తాలి. దీనికి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకు సహాయం ఎవరు అంటే మరలా మన గమ్యము ఆయనే, మన గురి ఆయనే, మన ప్రారంభము ఆయనే. ఇదిగో మనకు సహాయకుడు కూడా మన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ప్రతిరోజు ఇదిగో నేను ఆ యొక్క గురి ఎందుకు వెళ్తా ఉన్నానా, నా గురి మారిపోయిందా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ గురి ఏంటి? ఈ లోకంలో ఇదిగో ఉన్నతంగా ఉండాలనుకుంటున్నావా? ఈ లోకంలో మంచి పేరు, మంచి డబ్బులు ఇవ్వా నీ గురి? ఆత్మీయ జీవితంలో ఉంటూ నీ గురి ఏంటి? కానీ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నా గురి అయితే ఇదిగో ప్రభువును చేరుకోవడము, విశ్వాసాన్ని కాపాడుకోవడం, నీతి కిరీటాన్ని పొందుకోవడం.
ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈరోజు పరిశీలించుకో. ఎటువైపు పరిగెడతా ఉన్నాం? ఇందులో ప్రభు వైపు పరిగెడతా ఉన్నామా? ప్రభు యొద్దకే పరిగెడతా ఉన్నామా? గురి యొద్దకే పరిగెడతా ఉన్నామా? ఆ యొక్క ఓపిక కలిగి పరిగెడతా ఉన్నామా? వెనక్కి చూడకుండా భారాలు తొలగించుకొని ఇదిగో ఈ యొక్క పరుగు పందులో పరిగెడతా ఉన్నామా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తనలోంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాకృపను బట్టి దేవ వందనాలు. ఈ యొక్క సమయంలో దేవా, మీ యొక్క వాక్యంతో దేవ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవ వందనాలు తండ్రి. అవును దేవా, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము కూడా దేవా, యొక్క క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం వంటిదని దేవా, అందులో మేము ముందుకు పరిగెడతా ఉన్నప్పుడు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవా, వెనక్కి చూడకుండా పరిగెత్తడం మాకు నేర్పించండి. భారములు తొలగించుకుని దేవా పరిగెత్తడానికి సహాయం చేయండి. దేవా, గురి యొద్దకు దేవా మిమ్మల్ని మేము గురిగా ఉంచుకున్నాం దేవా, మీ యొద్దకు మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. మీరే మా గమ్యస్థానమయ్యా దేవా, ఓపికతో పరిగెత్తి దేవ నీతి కిరీటాన్ని పొందుకోవడానికి దేవా సహాయం చేయండి. మీరే కృప చూపించుకొని దేవ, ఎవరైతే అటు విధముగా ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారిని పేరు పేరును జ్ఞాపకం చేసుకొని వారికి ఏ విధమైనటువంటి ఆటంకులు దేవ, ఏ విధమైనటువంటి ఆటంకములు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా దేవ సాతాను శక్తి నుంచి విడిపించండి. ఆ స్తోత్రము మీరే సహాయం చేయమని దేవ, అటు విధముగా మేము కూడా దేవ ఓపికతో పరిగెత్తి పౌలు వలె దేవ విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని తుదముట్టించాను అని చెప్పగలిగేటటువంటి జీవితము, సాక్ష్యాన్ని దేవ నాకు మాకు దయచేయమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరును జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మీయ జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాలను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామం వందనాలు. ఈ యొక్క సిస్టర్ సుధా డేవిడ్ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. దీన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలర్ట్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా మీ యొక్క స్నేహితులతోనూ ఇతర విశ్వాసులతోనూ ఈ యొక్క వీడియోని పంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. ఆమేన్.